హాయ్ హాయ్. ఏ మూవీ చూసారు? ఇప్పుడే ఫ్యామిలీ స్టార్ సినిమా చూసి వచ్చాను నేను. సో ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్ దేవరకొండ ఎలా అనిపించారు? సినిమా చాలా బాగుందండి. నేను విజయ్ దేవరకొండ డైహార్డ్ ఫ్యాన్. నేను యాక్చువల్లీ 2 సార్లు చూడొచ్చండి. సినిమా బాగుంది. గీతా గోవిందం కంటే కామెడీ బాగుంది. కానీ గీతా గోవిందం సినిమా ఏంటంటే మీరు 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు చూసినా మీకు బోర్ పడదు. కానీ ఈ సినిమా ఒకసారి 2 సార్లు చూడొచ్చు, అంతే ఉంటుంది. కళ్యాణి వచ్చే సాంగ్ ఉంది కదా, అది కాపీ సాంగ్ అని అంటున్నారు. అలా ఏం లేదండి. కళ్యాణ్ ఇంకా ఏదో ఒక దానికి ప్రతి ఒక్కరు కాపీ కాపీ అని ఏదో అంటారు. సో ఏంటి మూవీ హైలైట్స్ ఏంటంటే మూవీ హైలైట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం కష్టపడే కష్టాలు, మనం సర్దుకుపోయే అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజ్, సాక్రిఫైస్ చూపిస్తారు. చాలా డీటెయిల్ గా చూపించారు. ప్రతి మనం షాప్ వెళ్ళినప్పుడు ఆఫర్ అంటారు, మెంబర్షిప్ అంటారు. అవన్నీ మనం వద్దు అనుకోని ఎందుకు పర్లేదు. అసలు లైగర్ తో కంపేర్ చేయండి ప్లీజ్. లైగర్ దీంతో కంబ్యాక్, డీసెంట్ కంబ్యాక్ అండి. మరి అంత కాకుండా డీసెంట్. పరశురామ్ గారు ఈయన కాంబినేషన్ సేమ్ కదా గీత గోవిందం, దానికంటే బానే ఉంది. కామెడీ అయితే దానికంటే బాగుంది, బట్ స్టోరీ అయితే అంత లేదు. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఎంటర్టైన్మెంట్ డీటెయిల్ 200 crores అని కాన్ఫిడెంట్ గా చెప్పలేదు. కొట్టకపోవడం, కొడతానని చెప్పాడు. కానీ ఈ సినిమాతో కొడతానని చెప్పలేదు, ఎప్పుడు ఒకసారి కొడతానని చెప్పాడు. అంతే. ప్రాంక్ అని కాదండి, జస్ట్ చెప్పాడు అంతే. నెక్స్ట్ సినిమా కొడితే సినిమా కొట్టేదాకా 200 కొట్టేదాకా సినిమా తీస్తూనే ఉంటాయని చెప్పాడు అంతే. ఈయన చేసిన ఇట్టే వేరే సినిమా చేసిన వేరే వాళ్ళు చేసిన. ఖుషి కూడా మనకి ఫ్యామిలీ టైపే కదా. సో ఖుషి కూడా ఫ్యామిలీ టైపే, కానీ అది అంత ఫ్యామిలీగా ఉండదు. ఈ సినిమా అయితే ప్రాపర్ ఫ్యామిలీ నవ్వుకోవచ్చు. ఇంకా బామా క్యారెక్టర్ అయితే మీరు అస్సలు మిస్ అవద్దు. ఈస్ట్ గోదావరి నార్మల్ ఆంధ్ర, కోస్టల్ ఆంధ్ర స్లాంగ్ అయితే ఉంది. ఫైటింగ్స్ అయితే మామూలు లేదు. బట్ విజయ్ దేవరకొండ సేమ్ గీతా గోవిందం యాక్సెంట్ తోనే ఉంటుంది. మృణాల్ ఠాకూర్ బాగుందండి. బట్ నాకైతే ఆయన దాంట్లోనే పర్ఫార్మెన్స్ బాగుంది. ఇదైతే నార్మల్ క్యారెక్టర్ అంతేం లేదు. ఎంతకి 5 కి 4 ఇవ్వచ్చు. యాక్టింగ్ అయితే 9.